శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. మూక పంచశతిలోని పాదారవింద శతకంలో 51వ శ్లోకము నుండి. అవిశ్రాంతం తిష్టన్నకృతకవచకందరపుటీ కుటీరాంతః ప్రౌఢం నఖరుచిపటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షి తరసా తమో వేతండేంద్రం తవ చరణకంఠీరవపతిః పురస్తాత్ కామాక్షి ప్రచురరసమాఖండలపురీ పురంధ్రీనాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః నఖశ్రీభిర్స్మేరా బహువితనుతే నూపురరవైః చమత్కృత్యా శంకే చరణయుగళీ చారురచనాః సరోజం నిందంతి నఖకిరణకర్పూరశిశిరా నిషిక్తా మారారేః మకుటశిశిరేఖా హిమజలైః స్ఫురంతి కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచయే తవాధత్తే మైత్రీ పథికసదృశా పాదయుగళీ నతానాం సంపత్తేః అనవరతమాకర్షణజపః ప్రరోహత్ సంసార ప్రసరగరిమస్తంభనజపః త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహనజపః పటీయాన్నః పాయాత్ పదనలినమంజీరనినదః నతానాం సంపత్తేః అనవరతమాకర్షణజపః ప్రరోహత్ సంసార ప్రసరగరిమస్తంభనజపః త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహనజపః పటీయాన్నః పాయాత్ పదనలినమంజీరనినదః వితన్వీథానాథే మమ శిరసి కామాక్షి కృపయా పదాంభోజన్యాసం పశుపరిబృఢప్రాణదయితే పిబంతో యన్ముద్రాం ప్రకటముపకంపా పరిసరం దృశానానద్యంతే నలినభవనారాయణముఖాః ప్రణామోద్యద్బృందారకముకుటమందారకలికా విలోలల్లోలంబ ప్రకరమయధూమప్రచురిమా ప్రదీప్తః పాదాబ్జ ద్యుతివితతి పాటల్యలహరీ కృశాణుః కామాక్ష్యా మమ దహతు సంసారవిపినం వలక్షశ్రీర్వృక్షాధిప శిశుసదృక్షా తవ నఖైః జిగృక్షుర్దక్షత్వం సరసిరుహభిక్షుత్వకరణేః క్షిణాన్మే కామాక్షి క్షపితభవసంక్షోభగరిమా వచో వై చక్షణ్యం చరణయుగళీ పక్ష్మలయతాత్ వలక్షశ్రీర్వృక్షాధిప శిశుసదృక్షైస్తవ నఖైః జిగృక్షుర్దక్షత్వం సరసిరుహభిక్షుత్వకరణే క్షిణాన్మే కామాక్షి క్షపితభవసంక్షోభగరిమా వచో వై చక్షణ్యం చరణయుగళీ పక్ష్మలయతాత్ సమంతాత్ కామాక్షి క్షతతిమిరసంతానసుభగాన్ అనంతాభిర్భాభిః దినమనుదిగంతాన్ విరచయన్ అహంతాయ హంతా మమ దంతావలహరిః బిభింతాం సంతాపం తవ చరణచింతామణిరసౌ దధానో భాస్వత్తా మమృతనిలయో లోహితవపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధరమహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతః తవ చరణపద్మో విజయతే. ఈ శ్లోకంలో నవగ్రహాల గురించి ఉంది, అందుకని పారాయణ శ్లోకంగా చెప్పుకోవచ్చు.
దీని రోజు పారాయణం చేస్తే నవగ్రహాలలో ఉన్నటువంటి దోషాలన్నీ మనకు పోయి శుభాలన్నీ కలుగుతాయి. దధానో భాస్వత్తామృత నిలయో లోహిత వపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతః తవ చరణ పద్మో విజయతే. నయంతీం దాసత్వం నలిన భవ ముఖ్యా న సులభా ప్రదానాద్దీనానాం అమరతరు దౌర్భాగ్యజననీం జగజ్జన్మ క్షేమ క్షయవిధిషు కామాక్షి పదయోః ధురీనామిష్టేకః తవ భనితి మాహూ పురుషికా. జనోయం సంతప్తో జనని భవ చండాంశుకిరణైః అలబ్ధ్వైకం శీతం కనమపి పరిజ్ఞానపయసః తమో మార్గే పాంథః తవ ఝటితి కామాక్షి శిశిరాం పదాంభోజఛాయాం పరమశివజాయే మృగయతే. జయత్యంబ శ్రీమన్నఖ కిరణచీనాం శుకమయం వితానం బిభ్రాణి సురమకుటసంఘట్టమసృణే నిజారుణ్యక్షౌమాః తరణవతి కామాక్షి సులభా బుధైః సంవిన్నారీ తవ చరణమాణిక్యభవనే. ప్రతిమః కామాక్షి స్ఫురితతరుణాదిత్యకిరణ శ్రియో మూలద్రవ్యం తవ చరణమద్రీంద్రతనయే. సురేంద్రాశామా పూరయతి యదసౌధ్వాంతమఖిలం ధునీతే దిగ్భాగానపి చ మహసా పాటలయతే. మహాభాష్యవ్యాఖ్యా పటుశయనమారోపయతి వా స్మరవ్యాపారేర్ష్యా పిశుననిటలంకారయతి వా ద్విరేఫానామధ్యా సయతి సతతం వాధివసతిం ప్రణమ్రాన్ కామాక్ష్యాః పదనలిన మాహాత్మ్యగరిమా. వివేకాంభస్రోతః స్నపన పరిపాటీ శిశిరితే సమీభూతే శాస్త్ర స్మరణ హలసంకర్షణవశాత్ సతాం చేతః క్షేత్రే వపతి తవ కామాక్షి చరణో మహాసంవిత్సస్య ప్రకరపరబీజం గిరిసుతే. దధానో మందార స్తబక పరిపాటీం నఖరుచా వహన్ దీప్తాశోణాంగులిపటలిచాం పేయకలికాః అశోకోల్లాసం నః ప్రచురయతి కామాక్షి చరణో వికాసీ వాసంతః సమయ ఇవ తే శర్వదయితే. నఖాంశు ప్రాచుర్య ప్రసృమరమరాళాభిధవలః స్ఫురన్మంజీరోద్యన్మరకత మహర్షైవలయుతః భవత్యాః కామాక్షి స్ఫుటచరణపాటల్యకపటో నదశో నో ఖ్విక్యో నగపతి తనూజే విజయతే. ధునానం పంకౌఘం పరమసులభం కంటకకులైః వికాసవ్యాసంగం విదధదపరాధీనమనిశం నఖేందుజ్యోత్స్నాభిః విశదరుచి కామాక్షి నితరాం అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం. కరీంద్రాయద్రుహ్యత్యలసగతిలీలాసు విమలైః ప్రయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. నిరస్తాశో నిమ్నా చరణకిరణానాం తవ శిరే
तव शिवे समिन्धानां सन्ध्या रुचिरचलराजन्यतनये असामर्थ्यादेनं परिभवितुमेतत्समरुचां सरोजानां जाने मुकुलयति शोभां प्रतिदिनम् उपादिक्षद्दाक्ष्यं तव चरणनामा गुरुरसौ मराळानां शङ्के मसृणगतिलालित्यसरणौ अतस्ते निस्तन्द्रं नियतममुना सख्यपदवीं प्रपन्नं पाथोजं प्रतिदधत कामाक्षि कुतुकम् दधानैः संसर्गं प्रकृतिमलिनैः षट्पदकुलैः द्विजाधीशश्लाघा विधिषु मुकुलतां रजोमिश्रैः पद्मैः नियतमपि कामाक्षिपदयोः विरोधस्ते युक्तो विषमशरवैरिप्रियतमे कवित्वश्रीमिश्रीकरणनिपुणौ रक्षणचनौ विपन्नानां श्रीमन्नलिनमसृणौ शोणकिरणौ मुनीन्द्राणामन्तःकरणशरणौ मन्दसरणौ मनोज्ञौ कामाक्ष्या दुरितहरणौ नौमि चरणौ परस्मात् सर्वस्मादपि च परयोर्मुक्तिकरयोः नखश्रीभिर्ज्योत्स्ना कलिततुलयोस्ताम्रतरयोः निलीये कामाक्ष्या निगमनुतयोर्नाकिनतयोः निरस्तप्रोन्मीलन् नलिनमदयोरेव पदयोः स्वभावादन्योन्यं किसलयमपीदं तव पदं मृदिम्ना शोणिम्ना भगवति दधाते सदृशतां वने पूर्वस्वेच्छा सततमवने किन्तु जगतां परस्येत्थं भेदः स्फुरति हृदि कामाक्षि सुधियाम् कथं वाचालोऽपि प्रकटमणिमञ्जीरनिनदैः सदैवानन्दार्द्रान् विरचयति वाचं यमजनान् प्रकृत्या ते शोणच्छविरपि च कामाक्षि चरणो मनीषा नैर्मल्यं कथमिव नृणां मां सलयते चलतृष्णा वीची परिचलनपर्याकुलतया मुहुर्भ्रान्तस्तान्तः परमशिववामाक्षि परवान् तितीर्षुः कामाक्षि प्रचुरतरकर्माम्बुधिममुं कदाहं लप्स्येते चरणमणिसेतुं गिरिसुते विशुष्यन्त्यां प्रज्ञा सरिति दुरितग्रीष्मसमय प्रभावेन क्षीणे सति मम मनः के किनिषु च त्वदीयः कामाक्षि स्फुरितचरणाम्भोदमहिमा नभो मासाटोपं नगपतिसुते किं न कुरुते विनम्राणां चेतो भीसीं निचरण प्रदीपे प्राकाश्यं दधति तव निर्धूततमसि असीमा कामाक्षि स्वयमलघुदुष्कर्मलहरी विघूर्णन्ति शान्तिं शलभपरिपाटीव भजते विराजन्ती शुक्तिः नखकिरणमुक्ता मणिततेः विपत्पाथो राशौ तरिरपि नराणां प्रणमतां त्वदीयः कामाक्षि ध्रुवमलघुवन्निर्भववने मुनीनां ज्ञानाग्नेः अरनिरय मङ्घ्रिर्विजयते विराजन्ती शुक्तिः नखकिरणमुक्ता मणिततेः विपत्पाथो राशौ तरिरपि नराणां प्रणमतां त्वदीयः कामाक्षि ध्रुवमलघुवह्निर्भववने मुनीनां ज्ञानाग्नेः अरनिरयमङ्घ्रिर्विजयते
समस्तैः संसेव्यः सततमपि कामाक्षि विबुधैः स्तुतो गन्धर्वस्त्री सुललितविपञ्ची कलरवैः भवत्या बिन्धानो भवगिरिकुलं जृम्भिततमो बलद्रोही मातः चरणपुरुहूतो विजयते वसन्तं भक्तानामपि मनसि नित्यं परिलसत् घनच्छायापूर्णं शुचिमपि नृणां तापशमनं नखेन्दुज्योत्स्नाभिः शिशिरमपि पद्मोदयकरं नमामः कामाक्ष्याः चरणमधिकाश्चर्यकरणम् कवीन्द्राणां नानाभनति गुणचित्रीकृतवचः प्रपञ्चव्यापारप्रकटनकलाकौशलनिधिः अधः कुर्वन्नब्जं सनकभृगुमुख्यैर्मुनिजनैः नमस्यः कामाक्ष्याः चरणपरमेष्ठी विजयते भवत्याः कामाक्षि स्फुरितपदपङ्केरुहभुवां परागाणां पूरैः परिहृतकलङ्कव्यतिकरैः नतानामामृष्टे हृदयमुकुरे निर्मलरुचि प्रसन्ने निःशेषं प्रतिफलति विश्वं गिरिसुते तव त्रस्तं पादात् किसलयमरण्यान्तरमगात् परं रेखारूपं कमलममुमेवाश्रितमभूत् चितानां कामाक्षि द्वितयमपि युक्तं परिभवे विदेशे वासो वा शरणगमनं वा निजरिपोः गृहीत्वा याथार्थ्यं निगमवचसां देशिककृपा कटाक्षार्कज्योतिष्यमितममता बन्धतमसः यतन्ते कामाक्षि प्रतिदिवसमन्तद्रढयितुं त्वदीयं पादाब्जं सुकृतपरिपाकेन सुजनाः जडानामप्यम्ब स्मरणसमये त्वच्चरणयोः भ्रमन्मन्धक्ष्माभृत् घुमघुमित सिन्धुप्रतिभटाः प्रसन्नाः कामाक्षि प्रसभमधरस्पन्दनकरा भवन्ति स्वच्छन्दं प्रकृतिपरिपक्वा भणितयः वहन्नप्यश्रान्तं मधुरनिनदं हंसकमसौ तमेवाधः कर्तुं किमिव यतते केलिगमने भवस्यैवानन्दं विदधदपि कामाक्षिचरणो भवत्यास्तद्रोहं भगवति किमेवं वितनुते यदत्यन्तं ताम्यत्यलसगतिवार्ता स्वपि शिवे यदेतत् कामाक्षि प्रकृतिमृदुलं ते पदयुगं किरीटैः सङ्घट्टं कथमिव सुरौघस्य सहते मुनीन्द्राणामास्ते मनसि च कथं सूचिनिशिते मनोरङ्गे मत्के विबुधजनसम्मोदजननी सरागव्यासङ्गं सरसमृदुसञ्चारसुभगा मनोज्ञा कामाक्षि प्रकटयतु लास्यप्रकरणं रणन्मञ्जीराति चरणयुगली नर्तकवधूः परिष्कुर्वन्मातः पशुपतिकपर्धं चरणराट् पराचां हृत्पद्मं परमभणितीनां च मकुटं भवाक्ये पाथोदौ परिहरति कामाक्षि ममता पराधीनत्वं मे परिमुषितपाथोजमहिमा सूनैः सम्पर्कात् अमरतरुणी कुन्तलभवैः अभीष्टानां दानात् अनिशमपि कामाक्षि नमतां स्वसङ्गात् कङ्केलिप्रसवजनकत्वेन च शिवे त्रिधा धत्ते वार्तां सुरभिरिति पादो गिरिसुते महामोहस्तेन व्यतिकरभयात्
भयात् पालयति यो विनिक्षिप्तं स्वस्मिन् निजजनमनोरत्नमनिशं सरागस्योद्रेकात् सततमपि कामाक्षि तरसा किमेदं पादोऽसौ किसलयरुचिं चोरयति ते सदा स्वादुङ्कारं विषयलहरीशालिकनिकां समास्वाद्य श्रान्तं हृदयशुकपोतं जननि मे कृपाजाले फाले क्षणमहिषि कामाक्षिरभसात् गृहीत्वा रुन्धीधा तव पदयुगी पञ्जरपुटे धुनानं कामाक्षि स्मरणलवमात्रेण जडिमा ज्वरप्रौढिं गूढस्थितिनिगमनैकुञ्जकुहरे अलभ्यं सर्वेषां कतिचन लभन्ते सुकृतिनः चिरादन्विष्यन्तः तव चरणसिद्धौषधमिदम् रणन्मञ्जीराभ्यां ललितगमनाभ्यां सुकृतिनां मनोवास्तव्याभ्यां मथिततिमिराभ्यां नकरुचा निधेयाभ्यां पत्या निजशिरसि कामाक्षि सततं नमस्ते पादाभ्यां नलिनमृदुलाभ्यां गिरिसुते सुरागे राकेन्दुप्रतिनिधिमुखे पर्वतसुते चिराल्लभ्ये भक्त्या शमधनजनानां परिषदा मनोभृङ्गो मत्कः पदकमलयुग्मे जननि ते प्रकामं कामाक्षि त्रिपुरहर वामाक्षि रमताम् शिवे संविद्रूपे शशिशकलचूडप्रियतमे शनैर्गत्या गत्या जितसुरवरेभे गिरिसुते यतन्ते सन्तस्ते चरणनलिनालानयुगले सदा बद्धं चित्तप्रमदकरियूथं दृढतरम् यशस्सूते मातः मधुरकवितां पक्ष्मलयते श्रियं धत्ते चित्ते कमपि परिपाकं प्रथयते सतां पाशग्रन्थिं शिथिलयति किं न कुरुते प्रपन्ने कामाक्ष्याः प्रणतिपरिपाटी चरणयोः मनीषां माहेन्द्रीं ककुभमिव ते कामपि दिशां प्रधत्ते कामाक्ष्याः चरणतरुणादित्यकिरणः मदीये सम्पर्के धृतरसमरन्दा कवयतां परीपाकं दत्ते परिमलवती सूक्तिनलिनी पुरा मारारातिः पुरमजयदम्बस्तव शतैः प्रसन्नायां सत्यां त्वयि तु हि न शैलेन्द्रतनये अतस्ते कामाक्षि स्फुरतु तरसा कालसमये समायाते मातः मम मनसि पादाब्जयुगलम् पदद्वन्द्वं मन्दं गतिषु निवसन्तं हृदि सतां गिरामन्ते भ्रान्तं कृतकर हितानां परिबृढे जनानामानन्दं जननि जनयन्तं प्रणमतां त्वदीयं कामाक्षि प्रतिदिनमहं नौमि विमलम् इदं यः कामाक्ष्याः चरणनलिनस्तोत्रशकलं शतकं जपे नित्यं भक्त्या निखिलजगदाह्लादजननम् जनकं सविश्वेषां वन्द्यः सकलकविलोकैकतिलकः चिरं भुक्त्वा भोगान् परिणमिति चिद्रूपकलया इदं यः कामाक्ष्याः चरणनलिनस्तोत्रशतकं जपे नित्यं भक्त्या निखिलजगदाह्लादजनकं सविश्वेषां वन्द्यः सकलकविलोकैकतिलकः चिरं भुक्त्वा భోగాన్ పరిణమతి చిద్రూపకలయా. ఎవరైతే ఈ మూకపంచశతిలోని పాదార వింద శతకాన్ని చదువుతారో వింటారో భక్తితో ప్రతిరోజు పఠిస్తారో అలాంటి భక్తుల అందరి చేత కూడా నమస్కరింపబడేవారవుతారు. అలాగే సకల సంపత్తులు కలుగుతాయి. అలాంటి పాదార వింద శతకాన్ని
నిత్యం చదువుకుందాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ జయతే జయ జయ చిద్గగన కౌముదీధారే జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. ప్రతి శతకానికి కూడా చివరన ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి.